ఒక అందమైన అడవిలో రాము అనే ఒక మంచి రామచిలుక ఉండేది. రాము చాలా తెలివైనది, కష్టపడి పనిచేసేది. అదే అడవిలో చింటూ అనే ఒక బద్ధకపు కోతి ఉండేది. చింటూకి ఏ పని చేయడం ఇష్టం లేదు. ఎప్పుడూ కులాసాగా తిరగడమే దాని పని. ఒకసారి అడవిలో చాలా పెద్ద వర్షం కురిసింది. రోజులు వారాలు గడిచినా వర్షం ఆగలేదు. జంతువులన్నీ ఆహారం కోసం చాలా ఇబ్బందులు పడ్డాయి. అప్పుడు రాముకి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. ఇప్పుడు నీళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చేపలు చాలా దొరుకుతాయి. నేను వాటిని అడవిలోని జంతువులందరికీ అమ్ముతాను. అప్పుడు అందరికీ ఆహారం దొరుకుతుంది అని అనుకుంది. మర్నాడు ఉదయాన్నే లేచి నదిలోకి వెళ్ళి బోలెడన్ని తాజా చేపలు పట్టింది. వాటిని ఒక పెద్ద బుట్టలో పెట్టుకుని తాజా చేపలు తాజా చేపలు అంటూ అమ్ముకోవడం మొదలుపెట్టింది. జంతువులన్నీ రాము దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాయి. ఎలుగుబంటి, కుందేలు, నక్క, కోతులు ఇలా అందరూ చేపలు కొనుక్కుని వాటిని ఇళ్లకు తీసుకువెళ్ళి మంచి మంచి కూరలు వండుకొని కడుపు నిండా తిన్నారు. అప్పుడు అందరూ రాము అమ్మిన చేపల కూర రుచి చాలా రుచిగా ఉంది అని పొగిడారు. ఇదంతా చూసిన చింటూ కోతికి చాలా అసూయ కలిగింది. ఈ రామచిలుక ఇంత డబ్బు ఎలా సంపాదిస్తుంది? నేను ఏదైనా చేసి దీని వ్యాపారాన్ని చెడగొట్టాలి అని అనుకుంది. ఒకరోజు చింటూ రాము దగ్గరికి వెళ్ళింది. రాము, మాకు కూడా కొన్ని చేపలు ఇవ్వి అని అడిగింది. రాము మంచి మనసుతో వాటికి తాజా చేపలు ఇచ్చింది. చింటూ ఆ చేపలు తీసుకుని వాటితో కూర వండుకోకుండా వాటిని తీసుకువెళ్ళి మట్టిలో కలిపి బురదలో పడేసింది. మర్నాడు చింటూ అడవి మధ్యలోకి వెళ్ళి విషయం వినండి, విషయం వినండి అంటూ గట్టిగా అరిచింది. రాము చేపలు బాగోలేదు, దాని చేపల కూర పాచిపోయింది, దుర్వాసన వస్తుంది, మాకు కడుపు నొప్పి వచ్చింది అని అబద్ధం చెప్పింది. అడవిలోని జంతువులన్నీ చింటూ మాటలు విని ఆశ్చర్యపోయాయి. రాముకి చాలా బాధ కలిగింది. నేను ఇప్పుడు తాజా చేపలే ఇస్తాను అని అంది. అప్పుడు తెలివైన నక్క ముందుకు వచ్చింది. చింటూ, నువ్వు చెప్పేది నిజమైతే ఆ కూర మాకు చూపించు అని అడిగింది. చింటూకి భయం వేసింది. దాని అబద్ధం దొరికిపోతుందని భయపడింది. కానీ నక్క బలవంతం చేయడంతో తప్పక చూపించింది. చింటూ నక్కను తన బురదలో పడేసిన చేపల దగ్గరకు తీసుకువెళ్ళింది. ఆ చేపలన్నీ మట్టితో బురదలో కలిసిపోయి పాచిపోయి ఉన్నాయి. వాటిని చూసి నక్క గట్టిగా నవ్వింది. చింటూ, మీరు వండింది చేపల కూర కాదు, బురద కూర. మీరు కూర వండుకోకుండా చేపలను పాడు చేసి రాము గురించి అబద్ధం చెబుతున్నారు అని పెద్దగా అరిచింది. అడవిలోని జంతువులన్నీ చింటూ చేసిన మోసాన్ని తెలుసుకుని దాన్ని చూసి నవ్వాయి. చింటూ అక్కడి నుంచి పారిపోయింది. అప్పటి నుండి రాము వ్యాపారం మరింత పెరిగింది. దాని నిజాయితీకి, కష్టానికి అందరూ మెచ్చుకున్నారు. అడవిలోని జంతువులన్నీ వర్షాకాలంలో కూడా సంతోషంగా జీవించసాగాయి. ఈ కథలోని నీతి, నిజాయితీగా కష్టపడి పనిచేస్తే ఎప్పుడూ మంచి జరుగుతుంది. అబద్ధాలు చెప్పి ఇతరులను మోసం చేస్తే ఎప్పుడైనా మనకు ఇబ్బందులే ఎదురవుతాయి. Subscribe, like. Thanks for watching.